అందరికి నమస్కారం. ఈ రోజు మేము ఇల్లంతగూడ జాతరకు పోతాను. నేను ప్రతి సంవత్సరం పోయి ఏంటిది రథానికి పోయి రూపాయలు పెట్టేది రథం మీద. ఇప్పుడు వంట చేసుకొని తింటామని పోతాను. ఎప్పుడో మనం చిన్నప్పుడు పోయిన మా అవ్వగారింటికి అన్నప్పుడు వాళ్ళు వెనకబానం కట్టేది. వెనకబానం కట్టినప్పుడు అప్పుడు పోయి ఆ వంట చేసుకొని తిని వచ్చేది. అప్పుడు మా 2 ఏళ్ళకోసారి మా బాబమ్మ ఉన్నప్పుడు 2-3 ఏళ్ళకోసారి పోయి మేకను కోసుకొని అన్నీ వంట చేసుకొని తిని వచ్చేది. ఇక అప్పటి సంగతి నాకు తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లి కాకముందు మేము ఇప్పుడు వంట చేసుకుందాం పోయి తిందాము అని చెప్పిన వాళ్ళే బాబాతో అన్నవాళ్ళే సరే పోదాం తీ అని అన్నాడు. అన్నవాళ్ళు ఇవాళ పోతాను. ఇక నిన్న రథము వీడు చిన్నవాడు వచ్చినాక పోదామని నిన్న రథము ఇవాళ మధ్యాహ్నం దాకా దేవుడు ఉంటాడు 4 దాకా. ఇక రథం మీద రూపాయలు పెట్టి వంట చేసుకొని తినేస్తాం. ఇల్లంతగూడ జాతర పోతాను రాములవారి దయ వల్ల. రాములవారి దర్శనానికి చిన్నప్పటి నుంచి తినగాని కానించి ఏట తలంబ్రాల బియ్యం కొంచెం అప్పచెప్పేది. మళ్ళా అది శావ తీసేది. రథం తెల్లారి రథానికి పోయి రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టొచ్చేది. అది పుట్టి దేవుడు. ఆయన పుట్టి దేవుడు. ఇప్పుడు ఈ ఏముంటది ఆయనదే. ఇది తీర్థం ఆయన దేవుడు రాముల వారు. ఇల్లంతా కొంటారు రాముల కళ్యాణం కళ్యాణం అయిపోయినాక రథం ఉంటది. కళ్యాణం అయిపోయాక వారం రోజులకు పున్నం రోజు చిన్న బంధు అంటారు, చిన్న రథం అంటారు. పున్నం తెల్లారి పెద్ద రథం తిరుగుతుంది. నిన్న సాయంత్రం రథం స్టార్ట్ అయింది. నిన్న శుక్రవారం సాయంత్రం శనివారం సాయంత్రం రథం స్టార్ట్ అయింది. ఆదివారం నాడు పొద్దున 12-1 గంటల ఉంటుంది. మేము రథం తిరగక ముందే మేము పోయి రథం మీద రూపాయలు పెడతాం. జై శ్రీరామ్. జై సీతారాం. కార్లు అన్ని లగేజ్ అంతా చదివిన వంట చేసుకోవడానికి అక్కడ జాగ్రత్తలు వంట చేసుకొని తింటాను. అంతకుండా జాగ్రత్త గ్యాస్ పోయి వాటర్ అన్ని ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర ఉండే డైరెక్ట్ ఆడ పోయి స్టవ్ ఆన్ చేసుకుని వంట చేసుకొని తినడం అంతే. ఇక అందరం కార్లో కూర్చున్నాం. అందరం వెళ్తాను. మా మామయ్య, మా అత్తమ్మ, ఇటు అమ్మమ్మ, మా మరిది, మా కొడుకు, మా బావ డ్రైవింగ్. పెట్రోల్ బంక్కి వచ్చినాం. పెట్రోల్ పోయించుతాను ఇప్పుడే. మా మామయ్య వాళ్ళు కారాలని ఆగిన కోసం. హాయ్ రాహుల్. హాయ్ పిన్ని. హాయ్ కాకా. హాయ్ రా. స్టార్ట్ అయ్యారా? అందరు టిఫిన్ తినడానికి ఆగినాం ఇక్కడ. తినాలి. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. మా చిన్నోడు ఇడ్లీ తింటాడు. ఇడ్లీ ఎట్లుంది నాన్న? మంచిగా ఉందా? ఆర్డర్ ఇచ్చిన ఇంకా రావాలి. అందరు నిలబడి చూస్తారు. రాహుల్ ఇడ్లీ తింటాడు. రాహుల్ టేస్ట్ ఎట్లుంది ఇడ్లీ? బాగుందా? ఇద్దరు ఒకటే ప్లేట్లో తింటారు ఏంది? మళ్ళీ ఏమన్నా ఆర్డర్ పెట్టిరా? చెప్పిరా? దోశ. నువ్వు బావా? నీకు దోశనేనా? మా అమ్మమ్మ చూస్తాను, మా ప్రశాంత్ చూస్తాను. ఇంకే నువ్వేం చెప్పినావు అమ్మమ్మ? మా అత్తమ్మ వడ ఉన్న బోండా తింటుంది. ఎట్లున్నది అత్తమ్మ టేస్ట్? చట్నీ మాత్రం బాగా పలసగా ఉందా? మా చిన్న అత్తమ్మ కూడా తింటాను. అత్తమ్మ ఎట్లుంది అత్తమ్మ టేస్ట్? అంత నీళ్ళు వాటర్ ఉందా? ఇక నా ప్లేటు బోండా ఉన్న వడ. మా అమ్మమ్మ ఆదివారం ఇవాళ కళ్ళు తాగది. ఇగో ఇక్కడ మా వాళ్ళందరూ కళ్ళు తాగి కూర్చున్నారు. రెడీ పట్టుకున్నారు. రాకలు పట్టుకొని కూర్చున్నారు. మా అత్తమ్మలు చూస్తారు. ఇగో కళ్ళు తాగుతారు. మా మామయ్యలు, మా మరదలు ఇద్దరు. వచ్చినాడు అట్లా టైంపాస్ కూర్చున్నాడు. మంచిగా అందరు తాగడానికి మంచిగా కూర్చోండి. స్నాక్స్కు కారపూస మా చిన్నతమ్మ కారపూస వేసిందట. అవి పెట్టుకొని తినుకుంటూ తాగుతారు. చిన్నతమ్మ కారపూస వేసింది. కళ్ళు మంచిగా ఉందా మామయ్య? సూపర్.
చిన్న మామయ్య తాగుతాడు. అందరు రాకలు పట్టుకొని మంచిగా తాగుతారు. పచ్చని ప్రకృతి చెట్ల దగ్గర అప్పుడే తీసి పోసిండు, చెట్టు నుండి డైరెక్ట్ తీసుకొచ్చి. దగ్గరే టిఫిన్ సెంటరు. ఇక్కడ మేము టిఫిన్ చేసినాం. కళ్ళు తాగుతారు మంచిగా. మా బావ కూడా తాగుతాడు. చిన్న దగ్గర ఉన్నాయి అప్పాలు పెట్టడానికి గ్లాసులు లేపు అద్దు చేతులలో తీసుకొని గ్లాస్ ఖరాబ్ అయితే కవర్ల స్నాక్స్. మా రాహులు లావణ్య కూడా బాగా నేర్పాలి. మా రాహుల్ గ్లాసులో తాగుతాడు, రాకతో తాగుతలేడు. రెండు ఒకపోయింది. అందరం కారు ఎక్కుతాను. ఇక వాళ్ళ ఇంటికి బయలుదేరడం. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళంటే ఇప్పుడు రాసిపల్లికి. ఇక మా పెద్దమ్మల చేనులకు వచ్చిన కంకులున్న కూరగాయలు వస్తామా. కూరగాయలు ఏమేమి ఉన్నాయో కూరగాయలు చూడాలి. పచ్చి కంకులు అయితే మరి ముదిరినాయో లేతగా ఉన్నాయో తెలియదు. అవునా, ఏవి ఉంటే అవి తెంపుకొని పోదా. సంచులు అదేంటిది పెసర ఏరింది అయిపోయింది. శనిగల అత్తమ్మ పెసర పెసరనా వేరలే. అది బాయి. టమాటాలు టమాటా చెట్లు అన్ని చెట్లు మా పెద్దమ్మ అన్నీ పండిస్తుంది. ఇదంతా చేను పెద్దమ్మలదే. అటు ఏమున్నాయి వస్తాం ఇంకా. టమాటాలు లాస్ట్కి వచ్చినాయి అన్నీ. అదేంటిది అత్తమ్మ? అలసంతకాయ. టమాటాలు పండినాయి లాస్ట్కి వచ్చినాయి. టమాటాలు మంచిగా లోకలి మనం పండించుకున్న టమాటా. పెద్దకి ఏమనుకున్నా మంచిగా నేనైతే తెంపకపోతాను. పచ్చి టమాటాలు మంచిగా ఉంటాయి. తింటాందా తినత్తమ్మ, చిన్నత్తమ్మ, మా మామయ్య, రాహుల్, ప్రశాంత్ అందరు పెరడు చూస్తారు. బాయి ఇక్కడే మోటరు. ఇక ఉల్లి పువ్వు ఎంత మంచిగా ఉంది. ఆలుగడ్డ ఉచితం పెట్టింది కదా. ఆలుగడ్డ మా పెద్దమ్మకి ఏది చేతికి దొరికితే అది పెట్టింది. ఇక పెద్దమ్మకు మా మామయ్య మా చిన్నోడు బాగా వస్తారు. తెంపు బీరకాయలు ఇంకేమున్నాయి అత్తమ్మ? గోడు చిక్కుడుకాయ. అవును, బెండ చెట్లు, బీర చెట్లు, బొబ్బరికాయ చెట్లు, గోడు చిక్కుడుకాయ అన్నీ
ప్రతి ఒక్కటిగా ఇంట్లోకి సంబంధించిన మంచి అన్ని కూరగాయలు కొనుక్క రాకుండా అన్ని చేనులోనే. శనిగలు అట అక్కడ. మా అత్తమ్మ దింపుడే దింపుతాను టమాటాలు. కంకులు దింపుదామని. లోకల్ కంకులు అట మంచిగా గారెలు చేసుకోవడానికి అత్తమ్మ. పెసరకాయ మా మామయ్య డైరెక్ట్ చెట్టు మీద తెంపుకొనే తింటాడు. మంచి ఎండినాయి కర్ర కర్ర అంటానే గింజలు. ఇగో కంకులు తెంపుతారు మా బావ, మా ప్రశాంత్, మా మామయ్య అందరు కంకులు తెంపుతారు. మొత్తం 3 రకం కంకులు. ఇక మా అత్తమ్మలు కూరగాయలు తెంపుతారు. కంకులు తెంపుకొని వచ్చిండు మా బావ. బాగానే కంకులు తెంపుకొచ్చిర్రు కదా. ఏమైంది? అయ్యో గీరిందా? అయ్యో మా ప్రశాంత్ కంకి పోతా అంటే కంకి పొట్టు గీరినట్టున్నా. అయ్యో మా మామ ఏదైనా లైట్గా తీసుకోమంటాడు అంతే. మామయ్య తెంపుతాడు ఇంకా చిన్న మామయ్య. అయిపోయిందా? కూరగాయలు కాల్చుకొని తిందామని ఉన్నది కానీ ఇప్పుడు టైం లేదు, అందుకోసమే ఆగుతాను. కూరగాయలు దింపుతాను. కంకులు కూరగాయలు. పిన్ని ఏమితాను ఇక? పిన్ని ఏంటి పిన్ని? బెండకాయలా? టమాటాలు, గోరుచిక్కుడుకాయ. మంచిగా ఉన్నాయి కూరలు. ఇక మా తమ్ముడిగో రాగులు ఏంతున్నా? రాగులు పువ్వా? పసి ఏంతున్నారా? బాబీ ఏంతున్నారు? బాబీ ఏంతులేవా? అయ్యో ముదిరింది. నాటేయాలిగా. నాటేయాలి. ఎండిపోతే మొత్తం కోసింది ఇక మొత్తం అయ్యి బాగా. ఇప్పుడు ఇంటికి వెళ్తాను. మగబేట కాడికి వచ్చి ఇంటికి పోతాను. ఎక్కడికి? ఇంటికి రాసపల్లి కాడ చింతకాయ ఉన్నది, చింతకాయ దులుపుకోవాలి. ఇక చింతకాయ దులుపుతారు. మా చిన్న మామయ్య చెట్ల మధ్యలోకి ఎక్కిండు, చింతకాయ దులుపుతాండు. మా ప్రశాంత్ కూడా ఎక్కిండు, మళ్ళీ దిగుతాండు. మా మామయ్య కట్టెతో కొడతాండు. ఇక మా చిన్నోడు కూడా కొడతాండు. చింతకాయ రాలింది. మా మామయ్య మీద నుండి దులుపుతాండు. మేమందరం ఏరడానికి రెడీ ఉన్నాం. చింతకాయ దులుపుతారు. మొత్తం అత్తమ్మలు మేమంతా ఏరుతాను. మొత్తం చూడు ఎట్లా రాలిందో నాని. మీద నుండి మా మామయ్య మా ప్రశాంత్ ఏమో దులుపుతారు, కింద మేమందరం ఏరుతాను. ఇక మా రాహుల్ ఇప్పుడే కళ్ళు తీసుకొని వచ్చిండు. మొత్తం రాలింది ఫుల్ ఏరాలి. ఇక చింతకాయ దులుపుడు అయిపోయింది. మా చిన్న మామయ్య దిగుతాండు. అయిపోయింది మామయ్య చింతకాయ దులుపుడు మొత్తం. మొత్తం ఇరుకిరుకున్న చెట్టు మొత్తం దిగత్తలేదు. మా మామ ఇంకా దులుపుతాడు. కళ్ళు దాక్కుంటే చింతకాయ దులిపిర్రు. ప్రశాంత్ నువ్వు కూడా దిగు. మా ప్రశాంత్ కూడా ఉన్నాడు చెట్టు కొమ్మల మధ్యలో. మామయ్య మా మామయ్య అవుతారం పాపం. బాగా పైసలు ఉన్న వాళ్ళు దుకాణంలో పోయి కొనుక్కుంటారు. చూడు వాళ్ళు మొత్తం ఫస్ట్ పని గిట్ల ఉండే గిట్ల. అవును బావ కూడా మొత్తం
మొత్తం అయ్యో బావును కూడా తీస్తాయి వాడు దులిపిన తక్కువ పూర్తిగా తెచ్చాడు. లోపల కూడా తడవచ్చు మామయ్య. అవును అమ్మమ్మ ఇల్లు అమ్మమ్మ ఊడ్చుకుంటారు. అమ్మ ప్రశాంత్ కూడా దిగుతాండు. ముగ్గురు రాకని దులిపిర్రు, నలుగురు మా రాహుల్ కూడా. అవును మామయ్య, అవును మా చిన్న మామయ్య అంతా ఇక దులిపారు, అంత పని ఎవరు చేయరు కూడా. అవును మామయ్య, నువ్వు ఏ పని అయినా ఇష్టంగా చేస్తావు. ఈజీగా ఇష్టంగా మంచిగా చేస్తాడు, కష్టం లేకుండా. అవును ఇక చెట్టు మొత్తం ఖాళీ. అప్పుడు చింతకాయతో నుండి ఇప్పుడు మామయ్య జామకాయలు కొన్ని తెంపుకొని తిన్నాం, ఇంకొన్ని తెంపుతాడట మా మామయ్య. మా మామయ్య జామకాయలు కూడా తెంపుతాడు. నిమ్మకాయలు ఉన్నాయి కానీ నిమ్మకాయలు పెద్దగా. మొత్తం చింతకాయ దులుపుడు అయింది. 2.5 బస్తాలు అయింది. టార్గెట్ 6 బస్తాలు పెట్టుకున్నారు. టార్గెట్ 6 పెట్టుకున్నారు కదమ్మా, 6 బస్తాలు అవుతుంది అనుకున్నారు కదా, 2 అయింది. మొత్తం చెత్త, మేము కూడా చెత్త అయినాం. చింతకాయ మొత్తం దులుపుడు అయింది, ప్యాకింగ్ అయింది, కార్లో పెట్టినాం. పోవడానికి రెడీ అవుతాను. బాయ్ అత్తమ్మ, ఇది మన ఇల్లేనా? ఎప్పుడు కొన్నారు అత్తమ్మ? అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకోని? 15 సంవత్సరాలు. అవునా? ఇక్కడ రెంట్కి ఇచ్చినాం ఇది కూడా. ఫుల్ ప్లేసు, మస్తు జామ చెట్టు, సీతాపలక చెట్లు. ఇక్కడికి వస్తేనైతే మాకు పండ్లకైతే ఫుల్ పండ్లు దొరుకుతాయి. నిమ్మకాయలైనా, జామకాయలైనా, సీతాపలకాయలైనా అన్నీ మా చిన్నత్తమ్మ తెంపుకొచ్చి రెడీ పెడుతుంది మా కోసం. కళ్యాణ చెట్లు అయినా కొన్ని ఖరాబ్ అయినాయి, మంచిగా ఉన్నాయి, అన్నీ తిన్నాం ఆల్రెడీ అప్పుడే. ఇదంతా ప్లేస్, ఖాళీ ప్లేస్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు కూడా, అంటే మామయ్య వాళ్ళ అమ్మ కట్టించిన ఇల్లు. ఇక్కడ ఫుల్ చెట్లు ఉంటాయి, ములుగ చెట్టు. ఇది మా అమ్మమ్మ తాతయ్య కట్టించిన ఇల్లు, రాసిపల్లి కాడ ఇల్లు అంటాం చూడండి, కట్టించారు ఇల్లు. బాత్రూమ్లు, ట్యాంక్. ఇక్కడ వాటర్ ప్రాబ్లమే ఉండదు. ఈ రెంట్కి ఇచ్చినాం ఉందట. ఇది బాయ్, బాయిలో వాటర్ ఉన్నాయా? బాయిలో వాటర్ ఫుల్. మా మామయ్యను మా చిన్నోడు వాటర్ క్యాన్ తీసుకొస్తారు. మామయ్య, ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మామయ్య? 92. అవునా? 34 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టించి. కానీ మంచిగా ఉంటుంది. మా మామయ్యలు మధ్యలో ఓకే, మేము దీపాలకి సున్నాలు వేస్తాం. నోములు ఉన్నాయి మాకు, దీపాలకి సున్నాలు వేసేట్లు మంచిగా అంటే మళ్ళీ మాకు మేము రెంట్కి ఇచ్చిన అక్క కూడా మంచిది. అట్లా మేము వచ్చేసరికి కూడా మంచి నీట్గా పెడుతుంది. చెట్లు కూడా ఫుల్ పెడుతుంది. కనకంబరాల చెట్లు, గులాబీ పూల చెట్టు, మాందార చెట్టు అన్నీ. అంటే ఇది దేంతో, అంటే ఎట్లా కట్టిరత్తమ్మా? అంటే మట్టి గోడలా? సిమెంట్. అవునా?
ముందట ఒక ఇల్లు, వెనకాల ఇంకొక ఇల్లు, 2 ఇల్లులు అన్నట్టు. 2 ఇల్లులు ఇద్దరు కొడుకులు కాబట్టి చెరొక్కటి అన్నట్టు కట్టించింది మా అమ్మమ్మ. అందరం కూర్చున్నాం, రెస్ట్ తీసుకుంటాను. అయ్యో డిమార్ట్లా ఇచ్చిరా అటే ఇచ్చిరా డిమార్ట్. మా అమ్మమ్మ ఏం చేసినావా మా అమ్మ అప్పటి సంది వచ్చి? మందం ఊడ్చినా స్నానం చేసి ఇవ్వాలన్నారు రెస్ట్ తీసుకుంటారు, పడుకున్నారు. బావ ఉన్న ప్రశాంత్ పడుకున్నారు. ఈ కిచెన్, దేవుని గది ఇటు. మా దేవుళ్ళు నోములు ఇక్కడే, అన్ని దేవుళ్ళు ఇక్కడే, కొన్ని దేవుళ్ళు అక్కడ చేసుకుంటాం. మళ్ళీ ఇటు కూడా కనకంబరాల చెట్లు, వంకాయ చెట్లు అన్నీగా, కళ్యామ చెట్టు, నిమ్మ చెట్టు, జామ చెట్టు అన్నీ. ఇక్కడికి వస్తే మాకైతే కూరగాయలకైనా, కళ్యామాకైనా, నిమ్మకాయలకైనా దేనికి కొదువు ఉండదు అసలు. తెంపుకున్నాళ్ళు తెంపుకున్నాడు అంత ఫుల్ మంచి. వంకాయ చెట్టు ఫుల్ వంకాయలు కాసినాయి, మస్తు వంకాయలు కాసినాయి.